ఇక మీ జిగెల్డాని జల్లిని వచ్చిందంటే బస్సులు షురు అయినట్టే. నిజం, పల్లె వెలుగు బస్సులు మళ్ళా పల్లె బాట పట్టినాయి. గిట్లా షాడ ముచ్చటైతే పట్టుకొని వచ్చిన. ఇక ఆలస్యం చేసేదే లేదు, మన జిగెల్డాని వార్తలు చూసేదే గాని ముందుగల హెడ్లైన్స్. కవితక్క పెట్టింది కొత్త పార్టీ, మరి బాపుకే మోదాలు సూటి. పల్లె బాట పట్టిన పల్లె వెలుగు బస్సులు సఫలమైన మళ్ళా చర్చలు. ఆంధ్రలో మస్తు కరువైన డీజిల్ పెట్రోలు, అందుకే లైన్ కట్టిరు మళ్ళా జనాలు. సూరత్ లో తిరుగుతున్న గోస్ట్ సైకిల్ సోషల్ మీడియాలో అవుతుంది ఫుల్ వైరల్. అవునుల్లా, గీయాల ఎన్నో తారీఖు? 25 తారీఖు కదా. అమ్మో, నేను గీయాల పెద్ద దావతే మర్చిన. కవితక్క ఎన్నడు లేనిది బొట్టు పెట్టి మరి మేడ్చలు మునిరాబాద్లా పార్టీ ఓపెనింగ్ ఉంది, పక్కా రావాలని చెప్పింది. ఇక నేనేమో యాది మర్చి గీయాల కూడా బస్సులు బంద్ అనుకొని పోలే. మరి కవితక్క ఏం పార్టీ పెట్టిందో, అటెన్క ఎవరికి సూటి పెట్టిందో అరుచుకుందాం పాండి. నెత్తురులో ఉన్నది పొగరైన పోరు, ఎవరాపలేరు. నీ కన్నెరుపును చూడబోతే కహలికవో మా కవితక్కవో. నీ అడుగులనే ఆపుతున్న పిడుగులవాన, కారు చీకటినే చీల్చుకునే మెరుపు నువ్వమ్మా. హదరబోవు బెదరబోవు, ఎదిరించగా ఎనకపోవు. ఆడపులివలను చేస్తుంటే గర్జన శబ్దం, అవినీతిపై యుద్ధం. నీ సేతులలో లేవు తల్లి కత్తులు బల్లెం, నీది రుద్రమ ధైర్యం. ఆడపులివలను చేస్తుంటే గర్జన శబ్దం, అవినీతిపై యుద్ధం. నీ సేతులలో లేవు తల్లి కత్తులు బల్లెం, నీది రుద్రమ ధైర్యం. పంచిన చోట ప్రేమ దొరకలేదంట, ఆగలేక దుంకినాయి నీ కన్నీళ్లు కంట. ధైర్యమై మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నా మా పార్టీ వేరు అన్నట్టు మొత్తం మీద అయితే గీయాల కవితక్క కొత్త పార్టీని షురూ చేసింది. మళ్ళా గా కొత్త పార్టీ ఏందటరా, కవితక్కనే చెప్తున్నది ఈనుండ్రి. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? గిదెక్కడి కథ, పార్టీ పేరు చెప్తావనే కదక్క గిప్పటిదాకా టీవీ బంద్ చేయకుండా చూసినాము. కళ్ళు కాయలు గాయంగా చూస్తున్నారు మా వాళ్ళు. జల్దీ చెప్పక్కడ. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. జై తెలంగాణ! జై టిఆర్ఎస్! జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! తెలంగాణ రాష్ట్ర సేన! జై తెలంగాణ రాష్ట్ర సేన! కవితమ్మ గారి నాయకత్వం! కవితమ్మ గారి నాయకత్వం! జై తెలంగాణ రాష్ట్ర సేన! ఇన్నరు కదా, మొత్తం మీద అయితే పార్టీ పేరు టిఆర్ఎస్ అట, తెలంగాణ రాష్ట్ర సేన. ఇక గీ పార్టీ పేరు వెట్టుడుతోనే ఒక్కటే పారే కారు పాటోలు మస్తు పరిశాన్ అయ్యారు. మళ్ళా ఇప్పుడున్న కారు పార్టీ పేరు బీఆర్ఎస్, భారత రాష్ట్ర సమితి. గంతకు ముందు టిఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సమితి. ఇక మొత్తం మీద అయితే అక్క బగ్గ ఆలోచన చేసి టిఆర్ఎస్ ను ఓకే చేసుకున్నట్టున్నది. ఇక పెద్ద పార్టీ మీటింగ్ పెట్టి పార్టీ జెండాను కూడా విడుదల చేసింది. ఇక గిట్లా విడుదల చేసినాక ఊకుంటదా చెప్పుండ్రి, కారు పాటోలను ఖతర్నాక్ కరుచుకున్నది. మళ్ళా తెలంగాణ బిడ్డలు కష్టపడితే బయటకు వచ్చి నా బిడ్డలకు ఇబ్బంది అవుతుందని కొట్లాడిన వ్యక్తి, సింగరేణి గనిలో ఒక కార్మికుడు చనిపోతే అక్కడి దాకా పోయి చూసి వచ్చినటువంటి వ్యక్తి. మరి తెలంగాణ వచ్చినాక ఏమైందా ప్రేమ? అధికారం ముందు మమకారం తగ్గిపోయిందా? ఏం జరిగిందని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ప్రేమ నాకు కూడా ఉంది. నాకు తండ్రి కావచ్చు, అది వేరే విషయం. కానీ ఒక రాజకీయ నాయకుడిగా వారు ఈ మధ్య రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు మాట్లాడిందంటే ఓకే అనుకోవచ్చు, ఆయనకు పెద్దగా తెలియదు పాపం. కానీ కేసీఆర్ గారు
కేసీఆర్ గారు అనే మాట ఏంటంటే ప్రజలు తప్పు చేసింది. ఓకే, ఒక సెకండ్ నేను ఒప్పుకొని దాన్ని, ఒక సెకండ్ అనుకుందాం. ప్రజలు తప్పు చేస్తే నేను ఒక తల్లిగా అడుగుతున్నా, నేను నా కొడుకో మాట చెప్తా, వాడు వినలేదనుకో, కింద పడ్డాడు అనుకో, ఇడిచిపెడతానా? దగ్గర తీసుకొని మంది అనా? ఓకే, ప్రజలు తప్పు చేసిరు అనుకోండి, మీకు అధికారం ఇవ్వలేదు అనుకోండి, ఒక కర్కోటకుడి పాలన నడుస్తుంది అలా తెలంగాణలో. ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, గోసపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఇండ్లు అన్నీ ఉండి ఇండ్లు గూలగొడుతుంటే, అర్ధరాత్రి ఇంటి మీదకి వచ్చి ఇండ్లు గూలగొడుతుంటే ఆదుకోవాల్సిన అమ్మలాంటి మన పాత కేసీఆర్ ఏడి? ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఇది మనం అడగాల్సింది. ఇన్నరు కదా, ఇక గిట్లా కేసీఆర్ సార్ను అరుచుకున్నాక అటెనక రేవంత్ తాలు సార్కు సూటి పెట్టింది. ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఒక కర్కోటకుడు ఆయన పరిపాలన జరుగుతుంది. బాధ అనిపిస్తుంది ఒక పొలిటికల్ లీడర్ని కర్కోటకుడు అనాలంటే. కానీ అనక తప్పని పరిస్థితి. ఎందుకంటే మొన్న ఖమ్మంలో వెలుగుమట్లలో అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని కాయిదాలు ఉన్నాయి. అర్ధరాత్రి పోయి ఇల్లు కూలగొడితే ఒక నిండు గర్భిణి టెన్షన్తోని అబార్షన్ అయిపోతే ఆ తండ్రి ఏడ్చిన ఏడ్పులు, ఆ తండ్రి రోదన ఇంకా కూడా ఈ చెవులకు వినబడుతుంది. కాబట్టి ఇప్పుడున్న సీఎంని కర్కోటకుడనే అంట, హిట్లర్ అనే అంట. 2 నెలల చిన్న పాప పసికందు కుమ్మెర గ్రామంలో చచ్చిపోతే ఇప్పటి వరకు కూడా కేసు పెడతలేరు. హోంమంత్రి కూడా ముఖ్యమంత్రే, ఆయనకు తీరిక లేదు పాపం. చిన్న పసికందు చచ్చిపోతే ఇప్పటి వరకు కేసు పెడతలేరు. అందుకే అంటున్నా, కర్కోటకుడైనటువంటి సీఎం పరిపాలనలో ఉన్నాం, ఖచ్చితంగా కొట్లాడాల్సిందే. మనం ఏదైతే గురుకులాలు ఉన్నాయో వాటిలో విషం పెట్టి పిల్లల్ని చంపుతా ఉన్నారు. అయినా సరే విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం మాట్లాడతలేడు. అందుకే కర్కోటకుడు అంటా ఉన్నాం, అందుకే హిట్లర్ అంటా ఉన్నాం. కర్ల రాజేష్ అనేటటువంటి దళిత యువకుడు కస్టడీలో చచ్చిపోతే ఇప్పటి వరకు కూడా దానికి బాధ్యులైన పోలీసులను ఏం చర్యలు తీసుకోలేదు వాళ్ళ మీద. అందుకే కర్కోటకుడు అంటా ఉన్నాం, అందుకే హిట్లర్ అంటా ఉన్నాం. పిడికిలి బిగించి ఇప్పుడున్నటువంటి రాక్షస కాంగ్రెస్ పైన ఖచ్చితంగా కొట్లాడతాం, అందరికన్నా ఎక్కువ కొట్లాడతాం. ఇప్పుడు మనమే ప్రధాన ప్రతిపక్షం అవుతాం, 2 ఏళ్ల తర్వాత మనమే అధికార పక్షం అవుతాం, ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. అమ్మర బిడ్డ చెయ్యి పార్టీని కూడా గట్టిగానే అరుచుకోవట్టే కదా. ఇక గిట్లా ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, అన్ని పార్టీలను అరుచుకున్నాక ఇక మొత్తం మీద అయితే అక్క పార్టీ జెండా రిలీజ్ చేసినాక ఏమేం చేస్తుందో పబ్లిక్ గిట్లా చెప్పుకొచ్చింది. అమ్మ జేబు చూడదు, కడుపు చూస్తుంది. అమ్మ జేబు చూడదు, కడుపు చూస్తుంది. కాబట్టి మీ పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నా, ఎంతవరకు చదువుకున్నా కంప్లీట్గా మీ మీద ఒక్క రూపాయి కూడా భారం పడకుండా చదివించే బాధ్యత మేము తీసుకుంటాం. అది ప్రైవేట్ పాఠశాలలు కానీ, డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, రాకెట్ సైంటిస్ట్ కానీ మన తెలంగాణ బిడ్డలు చదువుకుంటే ఒక్క రూపాయి కూడా పేద మధ్యతరగతి వాళ్ళ మీద భారం పడకుండా ఉచిత విద్యను అందించే బాధ్యత నేను నా తెలంగాణ బిడ్డల కోసం తీసుకుంటా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. విన్నారు కదా, ఉచిత వైద్యము, ఉచిత విద్య, మిమ్మల్ని అమ్మలేక చూసుకుంటా అని చెప్పబట్టే నేను తెలంగాణ ప్రజలందరికీ చేతులు జోడించి నమస్కరించి ఒక మాట చెప్తున్నా, హార్ట్ఫుల్గా చెప్తున్నా, నా హృదయాంతరాల నుంచి ఒక మాట చెప్తా ఉన్నా. నేను తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది తెలంగాణ బిడ్డలందరికీ ఒక అమ్మగా పరిణితి చెందాలనుకుంటున్నా. ఎందుకంటే బిడ్డలకి ఏదైనా కష్టం వస్తే అమ్మ హృదయం బద్దలవుతుంది. అటువంటి దుఃఖంతో పరిపాలన జరిగినప్పుడే, అటువంటి సంవేదనతో పరిపాలన జరిగినప్పుడే, అటువంటి ఆర్తితో పరిపాలన జరిగినప్పుడే రాష్ట్రం ముందుకు పోతుంది, రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టాలు తీరుతాయి. ఇక ఆడికి వచ్చిన అభిమానులు కవితక్కను సీఎం అంటే మస్తు మురిసింది కవితక్క గిట్లా ఇస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.
జై తెలంగాణ. చూసిరు కదా, మొత్తం మీద అయితే గిట్లున్నది కవితక్క పార్టీ పండుగ. ఇక గిదే ముచ్చట మీద మాట్లాడుకుంటా ఎంపీ ధర్మపురి అరవింద్ సారు గీ మాట అన్నాడు. చినిపోయిన కోటేసుకొని లూజ్ ప్యాంట్ వేసుకొని తిరుగుతూ ఉంటుంది క్యారెక్టర్. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాము, ఊర్లలో నాటకాలు చేస్తూ ఉంటారు. ఏమంటాడు పిట్టల ద్వారా చెరువు కింద తూము పెట్టినా, చెరువు నిండా బియ్యం నింపిన, ఇట్లాంటి డైలాగులు కొడుతూ ఉంటాడు. సో ఇప్పటి నుంచి ఏళ్ళటి నుంచి మీరు ఇప్పటి వరకు పిట్టల దొర క్యారెక్టర్ చూశారు తెలంగాణలో, ఏళ్ళటికి వెళ్ళి పిట్టల దొరసాని క్యారెక్టర్ చూస్తారు. ఇప్పటి వరకు చూడలేదు. ఇంకంతే. ఇంకేమన్నాయా ప్రశ్నలు? ఒక పెద్ద బిల్డింగ్ తయారైతే వెనుక ఎంతో మంది కష్టం ఉంటుంది, ఎంతో మంది త్యాగం ఉంటుంది. గియాల ఆర్టీసీ కూడా ఎన్నో బస్సులతోని ఎంతో మందికి ప్రయాణం కల్పిస్తున్నదంటే ఇంతకుముందు ఎంతో మంది ఆర్టీసీ కార్మికులు కష్టపడ్డందుకే. మరి పెద్ద పోరాటం అయినాక ఆర్టీసీ కార్మికులు నిన్న పగలు 1 గంటకు చర్చలకు పోతే రాత్రి ఒక్కటైనా బయటికి రాలే. మరి గంతగానం ఏం మాట్లాడారు? అసలు చర్చలు సఫలమైనయా లేకపోతే విఫలమైనయా? ఇక నాకైతే బుగులైతున్నది, కానీ మీరైతే గీ బుచ్చటి చూడుర్రి. పోరాడితే తప్పేమున్నది, పోరాడితే పోయేదేమి లేదు, ఉట్టి పానమే అని చెప్పి మళ్ళొకసారి నిజమయ్యింది. మళ్ళా మొన్నటి దాకా ఆర్టీసీ కార్మికులు అలుపెరుగని పోరాటం చేసిర్రు. ఇయగల పోరాటానికి రాత్రి 1 గంటకు విజయం దక్కింది. మళ్ళా అలుపెరుగని పోరాటం చేస్తే సర్కారు మెడలోంచి చర్చలకు రమ్మని చెప్పింది. ఇక చర్చలు చేసినాక ఆర్టీసీ కార్మికులు పెట్టిన డిమాండ్లకు ఒప్పుకున్నది. ఇక మరి ఏమేం చేస్తామో చిన్న సీఎం బట్టిసారు చెప్తున్నాడు. ఎన్నుండ్రి అనేక అంశాలని లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఆర్టీసీ సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితిని, అట్లాగే ప్రభుత్వానికి సంబంధించి ఉన్నటువంటి వెసులుబాటుని, అన్ని అంశాలను కూడా లోతుగా అధ్యయనం చేసి ఇరుపక్షాలు కూడా ఉన్న పరిస్థితులు అర్థం చేసుకున్న తర్వాత ఈ డిఆర్సీ సంబంధించి 11%కి చేయాలి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. అట్లాగే మిగతా సంబంధించినటువంటి లేవనెత్తిన అనేక అంశాలు, ఆ అంశాలన్నీ కూడా ఆర్టీసీ యాజమాన్యం అట్లాగే కార్మికులు సంఘాలు కూర్చొని కూలంకషంగా చర్చించి సాధ్యమైనంత మేరకు అన్ని అంశాలని పరిష్కరించుకోవడం కోసం ఆర్టీసీ యాజమాన్యాన్ని చొరవ చూపించి వెంటనే ఆ చర్చలు కూడా ప్రారంభించి కార్యాచరణని ముగించవలసిందిగా కూడా ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశిస్తాం. ధన్యవాదాలు. అగో ఇన్నరు కదా, 10% పిఆర్సీ ఇస్తాము, అట్లనే సర్కార్లో ఆర్టీసీని విలీనం చేసే ప్రక్రియ కూడా షురూ చేస్తాము అని చెప్పబట్టే. గింతే కాదు, ఆర్టీసీ కార్మికులకు ఉన్న యూనియన్లను సర్కారు గుర్తింపు చేసి ఎలక్షన్లు కూడా పెట్టుకునేటట్టు చూస్తాము అని చెప్పిండు. ఇక సారు గీ మాటలు చెప్పుడుతోనే ఆర్టీసీ కార్మికులు మస్తు ఖుషి అయ్యిండ్రు. ఇగో గిట్ల ధన్యవాదాలు తెలిపిండ్రు చర్చలకు వచ్చిన వాళ్ళు. ప్రస్తుత పరిస్థితిలో ఒక మంచి జీతవంతులు సేవ చేసిన ప్రభుత్వానికి పెద్దలు బట్టి వారి నాయకత్వంలో ఈ యొక్క నూతన సంవత్సరం వారికి ఎన్ని రోజులు మా 3 రోజుల పోరాటంలో ఇక్కడ చిన్న చిన్న సంఘటన దాన్ని పోలీస్ కేసులు ఎత్తే అని కోరడం జరిగింది. వారు దాన్ని సూత్రప్రాయంగా అంగీకరించడం జరిగింది. ఈ పోరాటంలో నాకు సహకరించిన అందరికీ, ప్రజా సంఘాల కోసం అందరికీ, ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పేరున మరి దేశీయ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇన్నరు కదా, యావత్ రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ కార్మికుల తరపున అన్న ధన్యవాదాలు తెలుపవచ్చే. మరి మిగతా అన్ని సమస్యలు ఇప్పటి వరకు ఉన్నాయని కూడా పరిష్కారం చేసినందుకు గౌరవ మరి మంత్రులకి, అట్లాగే ముఖ్యమంత్రి గారికి, పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆర్టీసీ ఉద్యోగులంతా కూడా రేపు భారీగా సంబరాలు చేయాలి. అట్లాగే మరి ముఖ్యమంత్రి గారికి, మరి ఉప ముఖ్యమంత్రి గారు,
పునర్వ్యవహారం కానీ ఫోటోలకి ఉన్నాం. ఇక గిట్లా అంత ముద్దుగానే ఉన్నది కానీ ఆఖర్లా మంత్రి పొన్నం సారు గిట్లా చేతి వచ్చి గింత చేసినాం మా సర్కార్కు ధన్యవాదాలు తెలుపవా అని అడిగితే ఇక అటెనక అన్న గిట్లా ధన్యవాదాలు తెలిపిండు. రేపు మధ్యాహ్నము లగ్జర్స్ లో ఇప్పుడు ఈ యొక్క పొద్దున్న నుండి దాదాపుగా 10-11 గంటల నుంచి ఇప్పటి వరకు మంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, రవాణా శాఖ మంత్రి వర్యులు, మరి ఇతర మంత్రులు, కార్మిక శాఖ మంత్రి వర్యులు, తర్వాత వ్యక్తులు మంత్రివర్యులు, తర్వాత ఉన్నతాధికారులందరూ పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్లకుండా ఈరోజు కార్మికుల కోసం ఇంత సమయం వెచ్చించి వారు ఎలాంటి కోపతాపాలు లేకుండా ఒక సహృదయ వాతావరణంలో మంచి మనసుతో మా బాధలను ఆవేదాన్ని అర్థం చేసుకొని రాత్రి ఒకటి దాటినప్పటికి కూడా ఎంతో సహనంతో మా యొక్క విజ్ఞప్తులను మన్నించి ఈ యొక్క అగ్రిమెంట్కు, ఈ యొక్క ఒప్పందానికి సహకరించి మమ్మల్ని అన్ని విధాలుగా సాటిస్ఫాక్షన్ మమ్మల్ని సంతృప్తి పరిచినందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి పెద్దలకు అందరికీ జేఏసీ తరఫున అందరి తరఫున పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇన్నరు కదా మొత్తం మీద అయితే మంత్రి పొన్నం సారు పుల్లు ఖుషిగా అవచ్చే ఇక అటెనక సీట్లు తినిపించుకున్నారు చర్చలు సఫలమైనందుకు. ఈ యొక్క కార్మికుల సంక్షేమానికి పాజిటివ్గా డిసిషన్ తీసుకున్న ప్రభుత్వ నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, సహకార క్యాబినెట్ మంత్రులందరికీ ధన్యవాదాలు రవాణా శాఖను తెలియజేస్తూ, ఇది ప్రజల సంస్థ. రేపు ఉద్యోగస్తులు శ్రమపడి ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపడే విధంగా ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుతూ, ఎటువంటి వివక్ష కక్ష సాధింపు ఏముండదు, అందరూ డ్యూటీలో చేయడం. ఈ ప్రభుత్వం ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు తప్పకుండా సానుకూలంగా ఉండాలనేటువంటి మాటతోటి ఈ సంక్షేమం పట్ల ఎప్పటి నుంచో చెప్తానో తప్పకుండా ప్రభుత్వం కట్టుబడి ఉంది. చూసిరు కదా గిన్ని దినాల పోరాటానికి ఒక విజయం అయితే దక్కింది. ఇక చర్చలు సఫలం అయ్యుడుతోనే రాత్రి 1 గంట సందే బస్సులు షురు అయినాయి. మళ్ళా ఇవాళ చాలా మంది పబ్లిక్ బస్సులు ఎక్కి ఖుషీలో పోయిండ్రు. ఇప్పుడంటే తీరొక్క బండ్లు వచ్చినాయి కానీ గప్పుడు పండు ముసలోళ్ళైనా వయసుల పోరళ్ళైనా సైకిల్ దొక్కాల్సిందే. వెనక అమ్మలక్కలు ఇక ఎక్కాల్సిందే. పెళ్ళిళ్ళకు కూడా సైకిలే పెడుతుండే, అది కూడా అట్లస్ సైకిలే. ఇక అటెనక రేంజర్ సైకిలు, ఇక గేర్ల సైకిలు అని కొత్త కొత్త సైకిళ్ళు వచ్చినాయి. నేను చిన్నగా ఉన్నప్పటి సంది చాలా సైకిల్ చూసినా కానీ గిసొంటి సైకిల్ అయితే అస్సలు చూడలే. నేనే కాదు మీరు కూడా ఇప్పటి గిసొంటి సైకిల్ చూసుండరు. ఓరి కొడుకో చూసినారు సూరత్ గల్లీలల్లా పట్ట పగలే దయ్యాలు తిరుగుతున్నాయి. అగో చూసిరు కదా దయ్యానికి ముఖం లేదు, మొండెం లేదు, ఉట్టి కాళ్ళే ఉన్నాయి. అగో దయ్యం లెక్క సైకిల్ దొక్కుతూనే ఉన్నది. అగో చూసిరా తొవ్వపంటి పోయేటోళ్ళు కూడా మస్తు పరిశాన్ కావచ్చు. అగో బుగులువాడి దూరం దూరం కూడా జరగబట్టే కదా అందరూ తొలుత గిట్లనే మస్తు పరిశాన్ అయ్యిండ్రు. ఇక అటెనక అసలు కథ తెలిసింది ఏందంటారా, గిది ఏఐ టెక్నాలజీతోని శివం మౌర్య అని అన్న తయారు చేసిండు. మళ్ళా అన్న గింతకుముందు గిసొంటివి ఎన్నో తయారు చేసిండు. ఇక ఇప్పుడు చాలా వెరైటీగా గిట్లా తయారు చేసిండు. ఇక ఇది మొత్తంలా తయారు చేయడానికే 35,000 రూపాయల ఖర్చు వచ్చిందట. గా 35,000లోనే ఏఐ టెక్నాలజీ వాడి మొత్తం మీద అయితే గీ లెక్కన సైకిల్ తయారు చేసిండు. మళ్ళా ఇప్పుడు గీ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. గోస్ట్ సైకిల్ వీడియో అని చెప్పి. ఇగో మన తాన ఎన్ని పైసలున్నా ఇంటోళ్ళందరం ఎంత కలిసున్నా ఇక ఎప్పుడో ఏదో ఒక బాధ వస్తూనే ఉంటుంది కదుల్లా. ఇప్పుడు ఆంధ్ర పబ్లిక్ కూడా గట్లనే ఒక తిప్పలొచ్చి పడ్డది. ఆయనతో తుఫాన్ అనుకోగలరు కాదు, పెట్రోల్ డీజిల్ బాధలు. గందుకే గిట్ల లైన్ కట్టిర్రు మళ్ళా ప్రజలు.
ఆంధ్ర పబ్లిక్ కూటమి సర్కారులో అంత మంచిగానే ఉన్నది కానీ ఇప్పుడు కొత్త కష్టం వచ్చి పడ్డది. అవు మళ్ళా పెట్రోల్ బంకులల్లా ఏడ చూడు పెట్రోల్ డీజిల్ లేనే లేదు. ఇక పెట్రోల్ డీజిల్ దొరకలేదని చెప్పి పబ్లిక్ ఇగో పెట్రోల్ బంకుల ముంగల మొత్తం మీద అయితే లైన్లు కట్టిండ్రు. చూసిరు కదా మొత్తం మీద అయితే గిట్లున్నది పెట్రోల్ బంకుల కాడ లైను. సివిల్ సప్లైస్ కమిషనర్ గారు అట్లాగే ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో మా డీలర్ల ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ తరఫున మేము సంఘ నాయకులుగా ఈరోజు జాయింట్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో మాకున్న సమస్యలని కమిషనర్ గారి దృష్టిలో పెట్టాము. ఆయిల్ కంపెనీల ముందు కూడా పెట్టడం జరిగింది. ఆయిల్ కంపెనీ వాళ్ళని లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఏదైతే అమ్మకాలు జరిగినాయో ఆ అమ్మకాలకు ఒక 10% గ్రోత్తో మాకు ఆయిల్ సప్లై చేయమని చెప్పి వారికి చెప్పడం జరిగింది. వారు కూడా దానికి సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా మేము లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఏదైతే అమ్మకాలు ఉన్నాయో దానికి 10% గ్రోత్తో మీకు సప్లై చేస్తామన్నారు. ఎక్కడైతే డ్రై అవుతున్నాయో ఆ డ్రై అయిన బంకులు కూడా లేకుండా చూడాలని కమిషనర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, దానికి కూడా ఆయిల్ కంపెనీల వాళ్ళు స్పందించి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. భవిష్యత్తులో నాకు తెలిసినంత వరకు ఎక్కడ ఏ అవుట్లెట్ కూడా డ్రై అవ్వకూడదనేది కమిషనర్ గారు చెప్పిన ఉత్తర్వులు. ఇవాళ ఇక కూటమి సర్కార్లా గిసొంటి తిప్పలు అసలు పబ్లిక్ ఉండనే ఉండొద్దు అని చెప్పి సీఎం చంద్రాలు సారు మొత్తం మీద అయితే అధికారులకు చెప్పిండు. ఇక పెట్రోల్ డీజిల్ అంటారా, ఇక ప్రధాని మోడీ సార్తో మాట్లాడి నేను ఇరాన్కి వెళ్ళి పట్టుకొని వస్తా కానీ మీరైతే పబ్లిక్ ఏ తిప్పలు కాకుండా చూడుండ్రి. చాలా మంది పెట్రోల్ దొరుకుతున్నా ఇక దొరుకుతలేదని ఆగమాగం అవుతున్నారు. అందుకే పెట్రోల్ బంకుల కాడ నిండుతున్నారు. జర చూసుకోండి అని చెప్పి అధికారులకు ఆర్డర్ వేసిండు మళ్ళా. నిన్న ఒకటైతే గీయాల ఒకటైనట్టు నిన్న మొన్నటి దాకా ఆర్టీసీ సమ్మె అయితే ఇప్పుడు ఆటో డ్రైవర్ల సమ్మె నడుస్తున్నది. మరి నిన్న మొన్న ఆర్టీసీ కార్మికులు సర్కార్ ముంగల 32 డిమాండ్లు పెడితే ఆటో డ్రైవర్లు డిమాండ్లు కూడా గట్టిగానే ఉన్నాయి. మరి గవేంటియో అసలు బస్సులు షూరైన తెల్లారే ఎందుకో ఆటో డ్రైవర్లు సమ్మె చేస్తున్నారో ఇక అరుచుకుందాం పాండి. నిన్నటి దాకా ఆర్టీసీ కార్మికులు లడాయి చేస్తే ఇవాళ ఆటో కార్మికులు లడాయి చేసిండ్రు మళ్ళా. అవు పిరి బస్సులు వెట్టుడుతోని గిరాకీ సరిగ్గా అయితే లేదు. ఇక గట్ల కొంత లాస్ అనుకుంటే జిల్లాలల్లో ఆటో నడిపించుకున్నటోళ్ళు పట్టణంలోకి వచ్చి ఆటోలు నడిపించుకుంటున్నారు. గది కూడా కొంత లుక్సాన్ అవుతున్నది. గట్లనే ఏరే రాష్ట్ర వాళ్ళు వచ్చి కూడా మన పట్టణంలో ఆటో నడిపించుకుంటున్నారు. ఏం మరి పట్టణంలో బతికేటోళ్ళు ఎట్లా ఆటో నడపాలి ఏం సంగతి అని చెప్పి మొత్తం మీద అయితే ఆటో కార్మికులు ఎంజే మార్కెట్ చౌరస్తల గిట్ల నిరసన తెలిపిండ్రు. చూసిరు కదా మొత్తం మీద అయితే గట్టిగానే నిరసన తెలుపవచ్చే. ఈ ఆర్టీసీ కార్మికుల తిప్పలు తెరిచినట్టు ఇక సర్కారు జర పెద్ద మనసు చేసుకొని గీల తిప్పలు కూడా తీరిస్తే బాగుండు అని అనుకుంటున్నారు చాలా మంది పబ్లిక్. మా ఆటో వాళ్ళ పరిస్థితి ఏముందంటే డిస్టిక్ ఆటోలు ఔటర్ రింగ్ రోడ్ లోపలికి రావద్దని మీరే చెప్పారు. మళ్ళీ మీరే మీ పోలీసు వాళ్ళు మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో అర్థమైతలేదు. కానీ ఇక్కడ వేల కొద్దిగా మొత్తం డిస్టిక్ ఆటోలే నడుస్తున్నాయి. ఇగో ఈ భూమి మీద ఒక్కొక్క బండి ఒక్కొక్క పనికి ఆడతారు. లారీలు మట్టి మోయనికే ఆడతారు, సిమెంట్ బత్తాలు మోయనికే ఆడతారు. అయితే ఆటోలు ప్రయాణం చేయనికే ఆడతారు, బస్సులు ప్రయాణం చేయనికే ఆడతారు కదా. అట్లనే అంబులెన్స్ దేనికి ఆడతారులా? ఓ జిగేల్ రాని నీకు పిసగిట్లా లేచిందా? అంబులెన్స్ దేనికి ఆడతారు? పేషెంట్లకు దవాఖానకు దోలుకపోనికే గాయత కూడా తెలియదా అని అంటారులే. గిని దినాలు నేను కూడా గట్లనే అనుకున్నా కానీ ఒక తాన అంబులెన్స్ను గిట్లా ఆడతారు అనుకోలే. అగో చూసిర్రా అంబులెన్స్ రయ్య ఉరకవచ్చే. పాపము ఎవరికేమయ్యిందో అంబులెన్స్ డ్రైవర్ కూడా రయ్య పోతున్నాడు అని గిట్లా జాలి పడితే ఆగమైనట్టే. అవును మళ్ళా గీ అంబులెన్స్లు ఉన్నది పేషెంట్లు కాదు, కాలేజీ పోరలు. मोह बांधो कोई दिक्कत नहीं है. बहन है, अगर तुम्हारी बहन है तो हमारी बहन है.
सवारी लड़की का क्या नाम है? उस लड़की का क्या नाम बता दो? नाम बताओ। नाम बताओ। नाम क्या है? बहन को, तुम्हारी बहन का। अरे अरे वहाँ तुम बोलो ना, तुम्हारी बहन का क्या नाम? ये है विक्रम कौन की हम है जो बड़ा मनेरा। कहाँ से क्यों नहीं रोक रहे थे तुम? చూసిరు కదా అంబులెన్స్లు ఉన్నది రోగులు అనుకుంటే వీళ్ళేమో పోరలు ఉన్నారు మొత్తం. అరే అయినా కాలేజీకి పోవాలంటే బస్సులోనో బండి మీదనో పోవాలి కానీ గిట్లా అంబులెన్స్లో పోవడేంది? అయినా పేషెంట్ల కోసం పెట్టిన ఈ అంబులెన్స్లా పోరలను పట్టుకొని పోవడం ఏంది అని చెప్పి చాలా మంది మస్తు పరిశాన్ అవుతున్నారు. మళ్ళా పరిశాన్ అయ్యుడే కాదు పుల్లు గరం అవుతున్నారు. మరి గింతకి గిదేడయ్యిందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చెదార్పూర్లో అయ్యింది. ఇక ఎప్పుడయ్యిందో తెలియదు కానీ మొత్తం మీద అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో గిర్ర గిర్ర తిరుగుతున్నది. సోసరి కదా ఎట్లున్నాయి మన జిగేల్ రాని అర్థలు? జిగేల్ ఉన్నాయిలే, చూస్తూనే ఉండుర్రి మన స్వతంత్ర టీవీ. మళ్ళీ గీ ఆలకు కలుద్దాం. నమస్తే.